Hi everyone, I'm Dr. Swapna, consultant gynecologist, obstetrician, infertility specialist, KK Virat Hospital, Karimnagar. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఎందుకు అంటే కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఫిట్స్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది. అయితే ఈ ప్రీ కన్సెప్షనల్ గా కౌన్సిలింగ్ కి వెళ్ళడం వల్ల డాక్టర్ మీ కండిషన్ ని బట్టి మీ డోస్ చేంజ్ చేయడం కానీ, లేదంటే కన్సీవ్ అయిన తర్వాత ఏదైతే టాబ్లెట్ చేంజ్ చేసుకుంటామో అది కన్ఫర్మ్ అవ్వడానికన్నా ముందే, అంటే ప్రెగ్నెన్సీ రావడానికన్నా ముందే చేంజ్ చేసుకోవడం వల్ల బేబీకి ఎలాంటి హామ్ లేకుండా ఉంటుంది. కొంతమందికి ముందు ప్రెగ్నెన్సీస్ లో అబార్షన్స్ అయ్యి ఉండొచ్చు, అంటే ఫస్ట్ హార్ట్ బీట్ రాకపోవడం కానీ, లేదంటే వచ్చిన తర్వాత మిస్ అవ్వడం కానీ. కొంతమందికి ఏమో ప్రీ టర్మ్ డెలివరీస్ ఉండొచ్చు, 7-8 నెలల్లోనే డెలివరీ అవుతూ ఉండొచ్చు. ఇంకా కొంతమందికి ఏంటంటే బేబీ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 1 month లో డెత్స్ అవుతూ ఉండొచ్చు. నేనైతే నా ఎక్స్పీరియన్స్ లో ఒకటి చూసాను. ఏంటి అంటే తనకి 3 బేబీస్ కూడా విత్ ఇన్ 1 month లోనే డెత్ అవుతూ ఉంటారు. అయితే 3 బేబీస్ కూడా పుట్టిన 1 month లోనే సర్వైవ్ అవ్వలేదు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఏ కారణం వల్ల ఇలా అబార్షన్స్ అవుతున్నాయి, పేరెంట్స్ లో ఏమన్నా జెనెటిక్ అనాలిసిస్ కావాల్సి ఉంటుందా, లేదంటే మదర్ కి ఏమన్నా సిండ్రోమ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, అలాంటివి చెక్ చేసుకోవడానికి. ఒక్కొక్కసారి థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి మిషప్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల 6వ నెలలో కానీ 7వ నెలలో కానీ మనం డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది, లేదు అంటే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ కూడా ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్ కూడా సడన్ గా 8 నెలల వరకు బేబీ బాగుంటుంది, 9వ నెలలోనే బేబీ కడుపులో చనిపోవడం. అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికన్నా ముందే కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని చెక్ చేసి మీకు కావాల్సిన అడ్వైస్ ఇస్తారు. ముందు ప్రెగ్నెన్సీలో కనుక బేబీకి స్పైనల్ డిఫెక్ట్స్ కానీ, న్యూరో డెవలప్మెంటల్ అనామలీస్ కానీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికన్నా ముందే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక అలాంటివి ఈ ప్రెగ్నెన్సీలో రాకుండా జాగ్రత్త పడొచ్చు. మదర్ కనుక వెయిట్ మరీ తక్కువగా ఉన్నట్లయితే బేబీ వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా కొంతమందికి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే ఓవర్ వెయిట్ ఉన్న మదర్స్ కి అయితే కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికన్నా ముందే మీ డాక్టర్ ని కన్సల్ట్ అయినట్లయితే ఇవి రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇలా ప్రీ కన్సెప్షనల్ కేర్ తీసుకోవడం వల్ల మీరు మీ బేబీ ఇద్దరు హెల్తీగా ఉంటారు.